వీక్షకులకు నమస్కారం. ఆకుల స్నాక్ అనమాట. అది ఏం ఆకు అంటే శ్యామాకు. ఆ శ్యామాకు అదాన్ని వీడియో తీశాను, కానీ అది క్లిప్ ఎక్కడికో పోయిందనమాట. ఇది ముందుగా శనగపిండిది ఉప్పు, కారం, జీలకర్ర, నీళ్లు వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ పేస్ట్ని శ్యామాకుకి లోన వైపున రాసి శ్యామాకుని రోల్ చేసేసుకోవాలి. ఈ క్లిప్ మిస్ అయింది. ఇలా రోల్ చేసేసుకున్నాం చూడండి. ఇవి ఇడ్లీ కుక్కర్లో పెట్టి బాగా మెత్తగా ఉడికించాలి. ఎందుకు ఉడికించాలి అంటే దీంట్లో శ్యామాకులో ఉన్న దురద పోతుందనమాట. అప్పుడు మనం తిన్నా కూడా దురద రాకుండా ఉంటుంది. దానికోసం అని చెప్పి శనగపిండి పెట్టి రాసి రోల్ చేసుకుని ఈ విధంగా ఉడికించాము. ఇది ఉడికిన తర్వాత పక్కన పెట్టి చల్లారి పెట్టుకొని దీన్ని కట్ చేసుకోవాలి ముక్కలు. మధ్యలో ఒక నిలువుగా 1-2 గీతలు కత్తితో గీసుకున్నాక తర్వాత చిన్నగా సన్నగా ముక్కలు తరుక్కోవాలన్నమాట. ఈ 1-2 అయినా పెట్టుకోవచ్చు. ఒక్కొక్క 4-5 పెట్టేసుకుని ఒకేసారి వేసుకోవచ్చు. తర్వాత పల్లీలు వేయించుకుని పక్కకు తీసుకోవాలి. మామూలుగా పోపు వేసేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లిపాయలు కొద్దిగా కచ్చాపచ్చ అలా దంచేసి దాన్ని వేసేసామన్నమాట. ఈ విధంగా పోపు వేసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసేసుకుని వేయించేసుకోవాలి. ఉల్లిపాయలలో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి వేసుకుని కలుపుకుంటూ వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేయించుకున్న తర్వాత మనం ఏదైతే ఆకుల్ని కట్ చేసుకున్నామో ఈ కట్ చేసిన ఆకుల్ని ఇందులోకి వేసుకుని వేపుకోవాలన్నమాట. ఇది ఉడకబెట్టడం మూలంగా మొత్తం దురద పోతుంది. ఈ వేగడం మూలంగా కమ్మగా ఉంటుందన్నమాట. మనకి ఆకులు తిన్నట్టు ఉండదు, ఏదో స్నాక్ తిన్నట్టు చక్కగా ఉంటుంది. ఇది బాగా వేగినాక ఉప్పు కారాలు అవి సరి చూసుకున్నాక దించడానికి 5-10 నిమిషాల ముందు నిమ్మరసం వేసుకోవాలి. అలాగే మనం ఇందాక ఆకులకి శనగపిండి పెట్టుకున్నాం కదా, ఆ శనగపిండి మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిన దాన్ని ఇందులోకి వేసేసుకోవచ్చు. ఇది పొడి పొడిగా రావడం కోసం 4-5 స్పూన్లు శనగపిండి, పచ్చి శనగపిండి వేసి దాన్ని కలుపుతూ సిమ్లో బాగా కలుపుకోవాలన్నమాట, అడుగంటకుండా. దీన్ని ఈ విధంగా చేయడం మూలంగా మనకి పొడి పొడిగా వస్తుంది స్నాక్స్ తినడానికి, లేకపోతే ముద్దగా ఉంటుందన్నమాట. ఆ ముద్దతనం పోయి పొడిగా వస్తుందన్నమాట. అయినాక మనం పల్లీలు వేసుకున్నాం కాబట్టి ఆఖరణ పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకున్నవి కూడా వేసి కలిపేసుకుంటూ అడుగంటకుండా మొత్తం అంతా కలుపుకుని తర్వాత దించుకున్నాము. దించుకున్నాక అంటే శనగపిండి అంతా వేగింది అనుకున్నాక దించుకుని పక్కన ఆరబెట్టిన తర్వాత అది పొడి పొడిగా వచ్చింది. తినడానికి స్నాక్ ఐటెంలో ఉంది. దీన్ని అన్నంలో స్నాక్ ఐటెం డైరెక్ట్ తినొచ్చు, లేదు అంటే అన్నంలో కానీ చపాతీలో కానీ తినొచ్చు అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు శ్యామాకు పొట్లాలు ఉడకపెట్టిని చూపించాము. అవి తింటే కొద్దిగా దురద లాంటివి అయితే వచ్చినాయి. ఇవి అయితే అసలు దురద రాలేదు, ఎందుకంటే ముందుగానే ఉడకబెట్టాం, తర్వాత బాగా వేపుతున్నాం కాబట్టి. మా అక్క ఫ్రెండ్ విమల, తనకి చాలా థ్యాంక్ యూ విమల. తను శ్యామాకులు తీసుకొచ్చి కడిగి చక్కగా శనగపిండి వేసి ఇవి ఐటమ్ అంతా చేయడం చూపించింది. ధన్యవాదాలు, నమస్కారం.